హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మీస్ కిచెన్. ఈరోజు ఎమ్మీగా ఉండే ఎగ్ రోల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకోవాలి. మీరు గోధుమ పిండినే తీసుకోవచ్చు, మైదా పిండినే తీసుకోవచ్చు. నేను ఈరోజు గోధుమ పిండితోనే చేస్తున్నాను. దీంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 గంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 3-4 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోవాలి. బాగా సన్నగా తరిగితే బాగుంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన ఉల్లిపాయలన్నీ విడివిడిగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గంట అయ్యాక ముద్ద తీసుకొని ఉండలు చేసుకోవాలి. మనకి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు, మీడియం సైజులో నేను చేశాను. ఈ సైజులో సుక్కా రొట్టెకి ఎంత చేసుకుంటామో అంత రొట్టె చేసుకొని పాముకోవాలి. ఇలా చేసుకోవాలి. అన్ని రొట్టెలు ఇలా వేయించుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుందాం. పెనం వేడెక్కాక సుక్కా రొట్టెలాగా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలాగే అన్ని రొట్టెలని బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గుడ్డుకి సరిపడా కొంచెం ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం పొడి, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు పసుపు, ఇవన్నీ కరగడానికి కొంచెం నీళ్ళు వేసి ఇవి కలపాలి. ఇందులో ఒక గుడ్డు కొట్టి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. వెంటనే రొట్టె దాని మీద వేసుకోవాలి. కొంచెం ఇలాగ నొక్కుతూ కాల్చుకోవాలి. ఇప్పుడు కొంచెం కాలాక తిప్పుకోవాలి. 2 వైపులా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఇలాగే వేసుకోవాలి. చేసుకునే రొట్టెను ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు వాటి మధ్యలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన టమాటా సాస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని రోల్లా చుట్టుకోవాలి. ఇప్పుడు టేస్టీ ఎగ్ రోల్ రెడీ అయిపోయాయి. పిల్లలు చాలా ఇష్టపడే రోల్ ఇవి. మీరు ట్రై చేసి
ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి.